Welcome back to my channel, GBC Kiran Paul. Okay, straight away point ki velipota. Today, 4 pictures ద్వారా మీతో నేను ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. Why Jesus is the God? First pictures చూద్దాం. Let's have a look on it. Okay, first one. First symbol ఏం చెప్తుంది అని అంటే Jesus loves me. Second symbol, I have sinned. Third symbol, Jesus died for me. Fourth symbol వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. I need to decide to live for God. ఓకే, ఫస్ట్ ఈ 3 గురించి మాట్లాడుకున్న తర్వాత జీసస్ లవ్స్ మీ, ఐ హ్యావ్ సీన్, జీసస్ డైడ్ ఫర్ మీ, ఈ 3 డిస్కస్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వెళ్దాం. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఒక బైబిల్ ఓవర్ వ్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇట్స్ ఎ బేసిక్ థింగ్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బేసిక్ థింగ్. ఓకే, the 4 points is very simple overview of the Bible, and the first thing you need to know is that God loves you very much. His love for you is unlimited and completely unconditional. So okay, unlimited anante maybe మనం మ్యాథ్స్ లేదా ఫిజిక్స్లో కనుక మనం చూడగలిగితే ఇన్ఫైనైట్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది, ఇన్ఫినిటీ. సో దాని అర్థం ఏంటి అని అంటే దానికి ఒక ఎండ్ అనేది లేదు, దానికి ఒక స్టేజ్లో మనం ఎండ్ పాయింట్ అని ఇచ్చి ఒక కౌంట్ అనేది మనం ఇవ్వలేము, ఒక నెంబర్ అనేది మనం ఇవ్వలేము. ఇట్ షుడ్ గో ఆన్. గాడ్ కూడా మనల్ని అంతలాగా ఇష్టపడుతున్నాడు, అంతలాగా ప్రేమిస్తున్నాడు. ఓకే, కంప్లీట్లీ అన్కండిషనల్ అంట, అసలు పరిమితులు లేవు, అంతలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓకే, there is nothing you can do to make God love you anymore. నువ్వేం చేయని అవసరంలా దేవుడిని లవ్ చేయాలంటే బికాస్ హీ డిసైడెడ్ టు లవ్ యూ. దేవుడు ఎందుకు మనల్ని అంతలాగా ప్రేమిస్తాడు అంటే బికాస్ హీ క్రియేటెడ్ ఏ హ్యూమన్ని ఆయన క్రియేట్ చేశారు కాబట్టి ఆయన చేతులతో ఒక షేప్ ఇచ్చి చక్కగా ఒక మనిషిని రూపొందించాడు కాబట్టి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన లవ్ చేస్తున్నాడు మనల్ని. ఓకే, వాట్ సపరేట్ అస్ ఫ్రమ్ ద గాడ్? దేవుడి నుంచి మనల్ని ఏమి సపరేట్ చేస్తుంది అనే పాయింట్కి వస్తే కనుక ఐ హ్యావ్ సీన్డ్ but your iniquities have separated you from your God. Your sins have hidden his face from you so that he will not hear. ఇక్కడ సిన్ వల్ల జరిగింది ఏంటి అని అంటే దేవుని నుంచి మనం సపరేట్ అయ్యాం. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అన్నా, దేవుడు మనల్ని లవ్ చేయాలి అని అన్నా ఇక్కడ మనకి మధ్యలో బ్యారియర్స్ ఏమీ ఉండకూడదు. ఆ బ్యారియర్స్ మనం క్రియేట్ చేసింది ఏంటి అని అంటే సిన్. సో సింపుల్ వే ఒక మనం ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం యవనస్తులం కదా, సో మన పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని నేను ఒక పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సిన్ అంటే ఏంటన్నా అని అడిగితే ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, చాలా బాగుంది చూడడానికి. ఓకే, బాగుంది కాబట్టి మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగుందిరా అని అనుకోవడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయి బాగుందిరా అని అనడం తప్పు కాదు. బట్ సెకండ్ టైం చూసి చాలామంది యవనస్తులు మనం అనేది ఏంటి అంటే షీ ఈజ్ సో హాట్, షీ ఈజ్ సో సెక్సీ, చాలా సెక్సీ ఉంది అని చెప్పేసి అని చాలా న్యాచురల్గా యూజ్ చేస్తారు. అది సిన్ అని అంట. అది ఎలా సిన్ అనేది మీకు క్వశ్చన్ అయితే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఏమన్నాను, అమ్మాయి వెళ్ళినప్పుడు చూస్తే షీఈ్ బ్యూటిఫుల్ అని అంటంలో తప్పు లేదు. బట్ మళ్ళీ సెకండ్ టైం చూసి షీఈ్ సో సెక్సీ, షీఈ్ హాట్ అని అంటాం తప్పు. సరే, ఈ ఎగ్జాంపుల్ని నేను ఇంకో రకంగా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అమ్మాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ కూడా అమ్మాయే కదా, ఐ మీన్ గర్లే కదా. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు నేను సెకండ్ టైం చూసి అలాగంటే సిన్ అన్నాను అనేది. మమ్మీని ఎవరికైనా చెప్పినప్పుడు, ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా మమ్మీ చాలా బాగుంటారు, షీఈ్ బ్యూటిఫుల్, తప్పు లేదు. ఎందుకంటే అమ్మ కూడా అమ్మాయే, కానీ అమ్మను మనం షీఈ్ బ్యూటిఫుల్ అని అంటాం. అదే ప్లేస్లో మన అమ్మని షీఈ్ సో సెక్సీ, షీఈ్ సో హాట్ అని అన్నామంటే తప్పు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎందుకు అమ్మాయిని అలాగ అనకూడదు. షీఈ్ బ్యూటిఫుల్ అంటాం తప్పు కాదు, బట్ షీఈ్ సో సెక్సీ, షీఈ్ సో హాట్ అని చెప్పేసి అని లస్ట్ ఫీలింగ్తో చూస్తాం కదా, అది తప్పు. సో అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా సిన్స్ ఉన్నాయి. బట్ వాటిలో అవుట్ ఆఫ్ దెమ్ ఐ చూస్ వన్ బికాస్ మనం యవనస్తులం కదా. సో ఇది స్ట్రైట్గా
తగులుతుంది అని చెప్పేసి అని. అంటే క్రిస్టియానిటీ అంటే చాలామందికి అర్థం కాదు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేసి అని. ఏదో కొంతమందిని చూసేసి వాళ్ళని బేస్ చేసుకొని క్రిస్టియానిటీని డిసైడ్ చేస్తారు. అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ హ్యావ్ సీన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి నేను సెక్సీగా ఉంది అని అనటం తప్పు. అమ్మని చూసి అనగలవా? అనలేవు. ఒకవేళ అన్నావు అంటే తప్పు. సో సేమ్ వే అంటే సిన్ అంటే ఒక ఐడియా రావడం కోసం అని చెప్పేసి అని సిన్ అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్ చెప్తా ఉంటా. ఓకే, ఇటువంటి ఆలోచన విధానం దేవుడి నుంచి మనల్ని సపరేట్ చేసింది. సో మనం చూడకూడదు అని అనట్లా, చూసినప్పుడు బాగుంటే అందంగా ఉంది అని అంటాం తప్పు లేదు. బట్ సెక్సీగా ఉంది, హాట్గా ఉంది అని అంటాం మనకి ఆబ్వియస్లీ తప్పు. అమ్మని పోల్చలేం కదా, అలాగా అమ్మని అందంగా ఉంది అనే చెప్పగలం. సేమ్ వే తను కూడా ఒక అమ్మాయే. సో అలా ఓకే, ఇటువంటి థాట్స్ అనేవి, ఇటువంటి సిన్ఫుల్ నేచర్ అనేది మనలో ఉండటం వల్ల ఏంటి అని అంటే గాడ్ హీ కాంట్ లవ్ అస్. దేవుడు మనల్ని లవ్ చేయలేకపోతున్నాడు. ఎందుకు లవ్ చేయడం అని అంటే బికాస్ హీఈస్ హోలీ. తన పరిశుద్ధుడు. తన లవ్ చేసేవాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే, నీ భార్యని ప్రేమిస్తున్నావు అని అంటే తన పరిశుద్ధురాలైతే నువ్వు అమితంగా ప్రేమిస్తావు. ఒకవేళ తను నీ ముందరే తప్పు చేస్తుంది, తన పరిశుద్ధురాలు కాదు అని అంటే నువ్వు ప్రేమిస్తావా? ప్రేమించలేవు. అసూయ వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. సేమ్ వే దేవుడు కూడా మనల్ని పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధంగా చూసినప్పుడు తను అన్లిమిటెడ్ లవ్ అనేది మన పైన చూపించాలి, అన్కండిషనల్ లవ్ అనేది మన పైన చూపించాలని ఆశపడుతున్నాడు. సో ఆయన చూపించాలనుకున్న దానికి ఈ సిన్ అనేది మధ్యలోకి వచ్చిందనమాట. సో ఈ సిన్, ఐ హ్యావ్ సిన్డ్. నెక్స్ట్ పాయింట్, అసలు ఈ సిన్ సపరేట్ చేస్తుంది కదా, ఈ బ్యారియర్ని మన మధ్య నుంచి తొలగించాలి అని అంటే గాడ్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే చూద్దాం. ఇక థర్డ్ సింబల్ ఉంది కదా, జీసస్. థర్డ్ సింబల్ ఉంది కదా, జీసస్ డైడ్ ఫర్ మీ. ఓకే, ఆ టాపిక్లోకి వెళ్దాం. ద థర్డ్ పాయింట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ బట్ ద ఆఫెన్ మిస్అండర్స్టూడ్. ఈ యొక్క పాయింట్ని హిస్టరీలో మనకి ఎంతో క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. జీసస్ వచ్చారు, జీసస్ ఇలా చనిపోయారు, ఇదంతా చెప్తూ ఉంటే బట్ దాన్ని అర్థం చేసుకోవడం తెలియక చాలామంది ఏంటంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి అసలు జీసస్ ఆయన గాడ్ అని ఎందుకు మనం అంటాము, అసలు ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, వై ఓన్లీ హీ కెన్ రిమూవ్ ద సిన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనే పాయింట్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ప్రాక్టికల్గా ఒకటి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై జీసస్ హీస్ ద గాడ్ అనే పాయింట్ మీద నేను చెప్తాను. ద కీ ఈజ్ టు రియలైజ్ దట్ ద పెనాల్టీ ఫర్ సిన్ ఈజ్ డెత్. తెలుసుగా, పాపం చేస్తే ఆబ్వియస్లీ దానికి జీతం మరణము అని చెప్పేసి అనే పాయింట్ అందరికీ తెలిసిందే. సో పాపానికి జీతం మరణం. వీ హ్యావ్ ఆల్ సిన్ అండ్ వీ ఆల్ డిజర్వ్ టు డై. ఈ బుక్ నా దగ్గరికి రావాలి అంటే కంప్లీట్గా ఇది అడ్డగిస్తుంది, మధ్యలో ఉండి ఒక బ్యారియర్గా అడ్డగిస్తుంది. దిస్ ఈజ్ వి కాల్ సిన్. సో ఈ సిన్ని మనం తీసేయాలి అంటే ఒకరు కావాల్సిందే. గాడ్ ఓన్లీ కెన్ రిమూవ్ దట్ సిన్ అనే పాయింట్ మనకి బైబిల్లో చాలా చోట్ల రికార్డ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సిన్ని తీసేస్తే ఈ బైబిల్ నా దగ్గరికి వస్తుంది, ఈ బుక్ నా దగ్గరికి వస్తుంది. ఈ సిన్ని తీసేస్తే ఈ బుక్ నా దగ్గరికి వస్తుంది. బట్ ఈ సిన్ ఎలా తీయగలము అని అంటే పాపం బహు విస్తారంగా ఈ భూమి మీద విజృంభించింది. సో దేవుడు డిసైడ్ అయింది ఏంటి అని అంటే ఆ పాపం వల్ల మనం మరణించాలి, మనం డెత్కి గురవ్వాలి. బట్ దేవునికి అది ఇష్టం లేదు, ఎందుకంటే హీ లవ్స్ అస్ ఏ లాట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్లో గాడ్ లవ్స్ మీ అనే పాయింట్లో మనం చూసాం. సో అందుకని చెప్పేసి అని బట్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ మెర్సీ loved you so much that he sends Jesus to come and die in your place. మనకి బిఫోర్ క్రైస్ట్ మోసెస్ అనే వ్యక్తి ఉన్నారు కదా. సో ఆ మోసెస్ టైమింగ్లో దేవుడు కొన్ని నిబంధనలు, కొన్ని లాస్, మోసెస్ లా అంటారు, ఆ లాస్లో కొన్ని దేవుడు ఇచ్చాడనమాట. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక దొంగతనం చేసావు అని అనుకో, అది పాపం. సో ఆ పాపాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. సో దాని గురించి దేవుడు ఏం చెప్పాడు అని అంటే నువ్వు చేసిన పాపం నిమిత్తం ఒక కోడిని తీసుకొచ్చి బలివ్వు, సో నీ పాపం పోతుంది, నీ పాపం ఆ కోడిలోకి వెళ్తుంది, ఆ కోడిని బలిస్తే నీ పాపం పోతుంది. సో గాడ్ యాంగ్రీనెస్ అనేది తగ్గుతుంది. సేమ్ వే
ఒకవేళ నువ్వు దొంగతనం చేసావనుకో దాని నిమిత్తం ఒక పావురమో, లేకపోతే వ్యభిచారం చేసావనుకో దాని నిమిత్తం ఒక దూడ. పాపాన్ని బట్టి ఇక్కడ సాక్రిఫైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీన్ని ఓన్లీ గాడ్ కెన్ రిమూవ్. దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడే దాన్ని రిమూవ్ చేయగలడు అనే పాయింట్ మనకి బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడే దాన్ని తీసేయగలడు. సో ఆ లాని ఫుల్ఫిల్ చేయడం కోసం పాపం ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి నేను చేసేది అంటే డైరెక్ట్గా హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ వై జీసస్ హీస్ ద గాడ్ అనేసి మనం అనుకోగలిగితే, సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సింపుల్గా ప్రాక్టికల్ నేను ఒకటి చూపించాలని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నా కదా, నేను ఎక్కడున్నా కిరణ్ పాల్ నా పేరు. సో నేను ఇక్కడే ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? ఇక్కడున్న వ్యక్తి ఎవరు? అది కూడా నేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పర్సన్ని అడిగితే, నేను ఇక్కడ నుంచోని ఇదే క్వశ్చన్ నేను ఇంకో పర్సన్ని ఇతను ఎవరు అని అడిగితే ఏమని చెప్తాడు? నువ్వే అని అంటాడు. సో సేమ్ వే గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్. దేవుడు అక్కడే ఉన్నాడు, కానీ గాడ్ ఈజ్ ద ఇన్విజిబుల్ ఇమేజ్, బట్ జీసస్ ఈజ్ ద పిక్చర్. ఇలాగా ఈ లోకానికి వచ్చాడు అనేసి నేను అంట. సో హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఇన్విజిబుల్ గాడ్కి ఈయన పిక్చర్, ఈ లోకానికి వచ్చారు. సో దట్స్ వై వి కాల్ జీసస్ ఈజ్ ద గాడ్. అర్థమై ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నా, సో నన్ను కిరణ్ పాల్ అంటారు. ఇక్కడున్న వ్యక్తిని ఎవరు అనేసి ఇంకో పర్సన్ అడిగితే ఈ పర్సన్ ఆల్సో కిరణ్ పాల్. తిను కిరణ్ పాల్ అని అంటారు, కానీ తిను వేరే అని అనరు. హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ మీ. హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ మీ. సేమ్ వే గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, జీసస్ ఈజ్ హియర్. జీసస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఇన్విజిబుల్ గాడ్, హీఈస్ ఇన్ ద హెవెన్. ఈ పాయింట్ అర్థమైతే మీకు. ఇప్పుడు లాని బ్రేక్ చేయాలి అని అంటే ఖచ్చితంగా గాడే అయి ఉండాలి. అది ఖచ్చితంగా గాడే బ్రేక్ చేయగలరు. సో పాపానికి ప్రాయశ్చిత్తంగా అప్పట్లో బలులు ఇచ్చేవారు. సో ఆ బలుల్ని బ్రేక్ చేయాలి అని అంటే God himself, he has to come to this world. He has to come to his world to sacrifice himself to remove the sin from this world. Okay? దేవుడు తనంతట తాను ఈ లోకానికి వచ్చి తను ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంతటినీ కూడా తీయాలి. అది తీయాలి అంటే వర్తీ మ్యాన్. హీస్ ద వర్తీ మ్యాన్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యాన్. హీస్ వర్తీ టు రిమూవ్ ద సిన్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో దట్స్ వై వి కాల్ జీసస్ ఇస్ ద గాడ్. లాని బ్రేక్ చేయాలి అంటే, లాని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఎవరైతే రాశారో వాళ్ళే ఈ లోకానికి వచ్చి, ఎవరైతే రాశారో వాళ్ళే, ఎవరైతే ఆ లాని ఇచ్చారో వాళ్ళే వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో జీసస్ హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ పాయింట్ అర్థమైతే నౌ మనం పాపం చేసాం కాబట్టి మనం మరణానికి వెళ్ళవలసిన వాళ్ళము. సో మన ప్లేస్లో ఇదివరకు కోళ్ళు, పావురాలు, దూడలు ఇలాగ బలులు ఇచ్చుకుంటూ వచ్చారు పాపాన్ని బట్టి, దాని యొక్క లెవెల్ని బట్టి. సేమ్ వే ఇప్పుడున్న ప్రతి ఒక్క లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని రిమూవ్ చేయాలి అని అంటే వర్తీ పర్సన్ ఒకరు ఉండాలి. అది రిమూవ్ చేయాలి అంటే ఓన్లీ గాడ్ హీ క్యాన్ డూ. దట్స్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. ఓకే, మన ప్లేస్లో ఆయన ఉండి, అంటే ఇక్కడ వై గాడ్ లవ్స్ మీ అనే పాయింట్ మనం ఆలోచిస్తే, గాడ్ లవ్స్ మీ ఎందుకు అని అన్నాను అని అంటే, అంత మన కోసం చనిపోవడానికి మన అమ్మ సిద్ధపడుతుందా, లేకపోతే మన నాన్న సిద్ధపడతాడా, మన అక్క సిద్ధపడుతుందా, లేకపోతే మన తమ్ముడు సిద్ధపడతారా, మన ఫ్రెండ్ సిద్ధపడతారా, మన రిలేటివ్స్ సిద్ధపడతారా? హూ కెన్ రెడీ టు డై ఇన్ యువర్ ప్లేస్? నో వన్. పాపం మరణానికి దారి తీస్తుంది. సో సేమ్ వే మన అందరి లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని నిమిత్తం జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ హీ డైడ్ ఫర్ అస్ బికాస్ హీ లవ్స్ అస్. తను చనిపోవడానికి రీజన్ ఏంటంటే అతను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఓకే, ఈ పాయింట్ మనకు అర్థమైతే సో దట్ వీ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు పాపం మనలో నుంచి తీసేస్తే మనకి ఎటర్నల్ లైఫ్ అనేది వస్తుంది, పరలోక రాజ్యం అనేది మనకు వస్తుంది. ఓకే, పాపం తీసేసినా సరే లోకంలో పాపం ఎందుకు ఉంది అని అంటే దేవుడు అదే చెప్తున్నాడు, పాపం నేను తీసేసా, దాన్ని మీరు ఇష్టపడకండి, దాని జోలికి వెళ్ళకండి, దాన్ని దూరం చెయ్యండి అని అంటున్నాడు. బట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని దేవునికి ఇంకా దూరంగా వెళ్తున్నాం. సో మనం ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే జీసస్ డైడ్ ఫర్ మీ.
ఓన్లీ జీసస్ కెన్ డూ. మదర్ కాన్ డూ, ఫాదర్ కాన్ డూ, ఫ్రెండ్స్ కాన్ డూ, నైబర్స్ కాన్ డూ. ఓన్లీ గాడ్ కెన్ డూ బికాస్ హీ లవ్స్ అస్ అన్లిమిటెడ్లీ, అన్కండిషనల్లీ అనే పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని అంటే ఇటర్నల్ లైఫ్ అనేది ఈ బ్యారియర్, ఈ బుక్కి నాకు మధ్యన ఈ బ్యారియర్ ఉంటే మనం ఈ బుక్ని నా దగ్గరికి రాలేదు, ఇది దండగిస్తుంది. సో ఇది పాపం, ఇది సిన్, ఇది గాడ్, నేను మనిషి, ఈ గాడ్ నా దగ్గరికి రావాలి అంటే ఈ బ్యారియర్ ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేయడానికి జీసస్ వచ్చారు, రిమూవ్ చేశారు. సో ఈ బుక్ నా దగ్గరికి వస్తుంది. సేమ్ వే ఈ బుక్ గాడ్ అన్నా కదా, ఈ గాడ్ నా దగ్గరికి వచ్చాడు, వచ్చి నన్ను ఎటర్నల్ లైఫ్ నాకు ఇవ్వడం కోసం ఆయన రెడీగా ఉన్నారు. సో అది మనకు అర్థమైతే మనం జీసస్ని అంగీకరిస్తే మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు అన్నది మనం నమ్మవలసిన విషయం. ఓకే, హీ డైడ్ ఫర్ అస్, నా కోసం ఇన్ ఫ్యూచర్ కమింగ్ వచ్చే వాళ్ళ గురించి కూడా ఆయన ముందలే త్యాగం చేశారు. ఎప్పుడైతే మీరు హార్ట్ఫుల్గా జీసస్ని అంగీకరించి హీఈస్ ద గాడ్ అని చెప్పేసి ఆయనలో మనం విశ్వసించి ఫెయిత్ చూపించి మనం బాప్తీసం పొంది ఆయన చెప్పిన కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడదాం. ఆ రూల్స్ ఎలాగైతే మనం ఉండాలి అనేది దేవుడు జీసస్ వెన్ హీ కేమ్ అండ్ హీ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ మోసెస్ అండ్ హీ గివెన్ ద న్యూ లా. సో ఆ లాని బట్టి మనం ఎలాగ ఉండాలి అనేది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే జీసస్ వై హీఈస్ ద గాడ్, జీసస్ని ఎందుకు మనం గాడ్ అని పిలుస్తున్నాం, వై హీ డైడ్ ఫర్ అస్ అనే టాపిక్ గురించి మాట్లాడాం. మనం సిన్ చేసాం కాబట్టి మన సిన్ ఆయన మీద వేసుకొని ఆయన బలిగా సిలువ మీద చనిపోయారు. దట్ ఈస్ వాట్ వి కాల్, ఈ సింబల్ అర్థం జీసస్ డైడ్ ఫర్ మీ. నాట్ ఓన్లీ డిడ్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్, 3 days later he rose again from the death. Through his death and resurrection, Jesus has now made a way for us to have relationship with God. All you need to do is accept you have sinned, ask for forgiveness, and then decide to live the rest of your life only for him. The choice is yours. బలవంతం లేదు, ద చాయిస్ ఈస్ యువర్స్, మీకే వదిలేస్తాను. సో ఇక్కడ ఐ నీడ్ టు డిసైడ్ టు లివ్ ఫర్ గాడ్ అనే దానిలో క్వశ్చన్ మార్క్లో ఏమనుంది అంటే నాట్ ఓన్లీ డిడ్ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్, ఆయన ఓన్లీ మన కోసం చనిపోవడమే కాదు, తర్వాత 3 days later హీ సెడ్ ఐ విల్ రైజ్ అగైన్. సో హీ రోజ్ ఫ్రమ్ ద డెత్, చనిపోయిన వ్యక్తి 3వ రోజున లేచారు. త్రూ హిస్ డెత్ అండ్ రిజరక్షన్ జీసస్ హ్యాస్ నౌ మేడ్ ఏ వే ఫర్ అస్, ఒక వే అనేది క్రియేట్ చేశారన్నమాట జీసస్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి ఈ బ్యారియర్ తీసేయడం వలన ఈ గాడ్ నా దగ్గరికి వచ్చాడు. ఈ బ్యారియర్ తీసింది జీసస్ విత్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ యాక్సెప్ట్ యూ హ్యావ్ సిన్. దేవా నేను పాపం చేశా, ఆస్క్ ఫర్ గాడ్స్ ఫర్గివ్నెస్, నన్ను క్షమించు అని అడగాలి దేవుణ్ణి, నన్ను క్షమించు. అండ్ దెన్ డిసైడ్ టు లివ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఓన్లీ ఫర్ హిమ్. నీ మిగతా జీవితం అంతా దేవుని కొరకై నువ్వు జీవించగలిగిన వారుగా ఉంటే దెన్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ యువర్స్ టుగెదర్. సో ఓకే, దేవుడు పాపము కలిసి జీవించలేరు, ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ వర్డ్స్, గాడ్ అండ్ సిన్. ఓకే, దేవుడికి ఇష్టం లేదు పాపము. దేనికి కారణం అని అంటే మరణానికి. సిన్ కాజెస్ టు డెత్. సో మరణానికి కారణం. బట్ గాడ్ హీ గివ్స్ అస్ ఎటర్నల్ లైఫ్. సో ఇన్ దట్ ఎటర్నల్ లైఫ్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ లైఫ్. ఓకే, దేవుడుతో మనం ఉంటే ఎల్లకాలం జీవిస్తాం. బట్ పాపంతో ఉంటే పాపం ద్వారా వచ్చేది మరణం. మరణం ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ హెల్. ఐ హోప్ దీస్ 4 pictures అవుట్ ఆఫ్ దెమ్ ఐ కవర్డ్ ఆల్. అందరికి అర్థమైంది అని అనుకుంటున్నా. మేబీ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, నాన్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. బేసిక్ థింగ్ తెలియాలి అని అంటే యూ షుడ్ వాచ్ దిస్ వీడియో. ఓకే, సీ యూ అగైన్ విత్ అనదర్ న్యూ వీడియో. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.